ఇంజనీరింగ్ చదువుతున్నాడు. దేవుడంటే అపారమైన భక్తి ఉంది. కానీ మూఢనమ్మకాలను ఏమాత్రం నమ్మడు. గుడ్డి నమ్మకాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించాడు. అలాంటిది తన ఇంటినే క్షుద్ర పూజలకు వేదికగా చేస్తే ఊరుకుంటాడా? చదువురాని తల్లిని నమ్మించి పూజల పేరిట మోసం చేస్తుంటే గట్టిగా బుద్ధి చెప్పాడు. మర్యాదగా అందరినీ బయటకు పొమ్మంటూ గెంటేశాడు. తమ దారికి అడ్డొస్తే ఎంతకైనా తెగించే ఆ క్షుద్ర పూజలు చేసేవాళ్లు యువకుడిని వదిలిపెట్టారా? తమ గుట్టు ఎక్కడ బయటపెడతాడోమోనని భయపడిన ఆ మూర్ఖులు ఏం చేశారు? వారి కబంధ హస్తాలకు చిక్కిన ఆ యువకుడు ఏమయ్యాడు? ఏఐ కాలంలోనూ మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. గుప్త నిధుల వేట కోసం క్షుద్ర పూజలు చేస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. అందుకోసం అమానుషంగా చిన్న పిల్లలను సైతం బలిచ్చేందుకు వెనుకాడడం లేదు. అలా ఓ చిన్నారిని బలిచ్చేందుకు వచ్చిన క్షుద్ర పూజల ముఠాను ఓ విద్యార్థి ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఇది మంచి పద్ధతి కాదంటూనే వారిని సున్నితంగా వారించాడు. అయితే గుడ్డి నమ్మకం తలకెక్కించుకున్న ఆ ముఠా ఆ యువకుడిపైనే కక్షగట్టింది. తమ ఆటలు సాగాలంటే ఆ యువకుడి అడ్డు తొలగించుకోవాలని పథకం వేసినా అత్యంత చాకచక్యంగా ఆ విద్యార్థి వారి బారి నుంచి తప్పించుకున్నాడు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం మల్లవరానికి చెందిన కాణిపాకం విజయ్, చిత్తూరుకు చెందిన హేమనాథ్ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి క్షుద్ర పూజలు చేస్తుంటారు. గుప్త నిధులు ఉన్నాయని, క్షుద్ర పూజలు చేస్తే వాటిని దక్కించుకోవచ్చని బలంగా నమ్ముతారు. ఈ క్రమంలో పూజలు చేయాలంటే చిన్న పిల్లలను బలివ్వాలని అందుకు తగ్గట్లుగా పథకం వేసుకున్నారు. కడప జిల్లాలో గుప్త నిధులున్నాయని తెలుసుకున్న ముగ్గురు స్నేహితులు దీనికోసం ప్రత్యేకంగా పూజలు చేయాలని నిర్ణయించుకున్నారు. పూజకు బలిచ్చేందుకు అనంతపురం జిల్లా సెట్టూరుకు చెందిన ఓ బాలిక తండ్రికి డబ్బులు ఆశ చూపి ఆ చిన్నారిని కడపకు తీసుకొచ్చారు. తీరా ఇక్కడికొచ్చిన తర్వాత తమకు సన్నిహితంగా ఉండే వ్యక్తి లేకపోవడంతో మరో వ్యక్తి ద్వారా వల్లూరుకు చెందిన భాగ్యలక్ష్మి ఇంటికొచ్చారు. అయితే ఆమెకు పూజ గురించి వివరాలేవీ చెప్పకుండా డబ్బు ఆశ చూపించి ఆ బాలికను ఆమె వద్దే ఉంచారు. భర్త చనిపోవడంతో బీటెక్ చదువుతున్న కొడుకు నాగసాయి ప్రణవ్తో కలిసి భాగ్యలక్ష్మి ఉంటోంది. బయట వ్యక్తులు 3 రోజుల పాటు తమ ఇంట్లో ఉండడం, వారికి ఏమాత్రం సంబంధం లేకుండా బాలికను తీసుకుని రావడం చూసి ప్రణవ్కు అనుమానం వచ్చింది. వారి గురించి ఆరా తీయగా క్షుద్ర పూజలు చేయడం కోసమే వారు వచ్చారని తెలిసిందే. ఈ కాలంలోనూ ఇలాంటి మూఢనమ్మకాలు ఏంటని తల్లిని వారించాడు. వెంటనే వారిని ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోవలసిందిగా ఆదేశించాడు. దీంతో అతనిపై కక్షగట్టిన ఆ ముగ్గురు దుండగులు అతని అడ్డు తొలగించుకుంటేనే తమ పూజలు సాగుతాయని భావించారు. నాగసాయి ప్రణవ్ను బలవంతంగా కారులో ఎక్కించుకుని కడప ఎయిర్పోర్ట్ సమీపంలోని ముళ్ల పొదల్లోకి తీసుకువెళ్లి తీవ్రంగా కొట్టారు. అనంతరం కత్తితో గొంతు కోసి చంపే ప్రయత్నం చేయగా యువకుడు వారి నుంచి చాకచక్యంగా తప్పించుకుని పారిపోయాడు. ఆ తర్వాత స్థానికుల సాయంతో పోలీసులను ఆశ్రయించాడు. వాళ్ళు మా ఇంటి దగ్గరకు వచ్చేసి రారా బయటికి పోదాం, పానీపూరి తిందామంటే నేను ఎంతసేపటికి రానన్నాను. బజార్లో కూడా చాలా రాను అంటేనే బలవంతంగా రా అని మాటలు బుజ్జిగిచ్చి గట్టిగా పిలుచుకోపోయినారు. పోతా ఉండగా దారిలోనే కారు ఆపి బీభత్సంగా కొట్టినారు. తలకు కొట్టినారు, కడియంతో కొట్టినారు, ఇదంతా తలపోలు కొట్టినారు, కారులోంచి కిందికి దింపు కొట్టినారు. నేను కొడతా అంటే మళ్ళీ కారు ఎక్కువ అంటే నేను కారు ఎక్కకుండా తప్పించుకొని ఊర్లోంచి తిరిగి మొత్తము వేరే వాళ్ళ ఫోన్ ఇప్పించుకొని వాళ్ళ ఫోన్ నుంచి ఫోన్ చేసి సమాచారం. విద్యార్థి ఇచ్చిన సమాచారంతో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పోలీసులు నిందితులను పట్టుకున్నారు. క్షుద్ర పూజల పన్నాగాన్ని బయటపెట్టారు. ఈ ముగ్గురు వ్యక్తులు వాళ్ళు సూపర్ న్యాచురల్ పవర్స్ను నమ్ముతారు. ట్రెజర్స్ ఎక్కడన్నా ఉన్నాయి అని అంటే వాళ్ళు ఈ క్షుద్ర పూజలు చేసి ట్రెజర్స్ను బయటికి తీస్తామని చెప్పి ప్రజలను నమ్మిస్తూ ఉంటారు.
ఈ క్రమంలో వీళ్ళు అనంతపురం బార్డర్, అది అనంతపురం జిల్లా కర్ణాటక బార్డర్లో చెట్టూరు అనే విలేజ్లో ఒక ముస్లిం ఫ్యామిలీకి దగ్గర అవుతారు. అక్కడి నుంచి వాళ్ళు అక్కడక్కడ ఆ ఊర్లలో పరిచయాలు ఏర్పరచుకొని ఆ ఊరు నుంచి ఒక అమ్మాయిని తీసుకొని వస్తారు. ఎక్కడికి? వల్లూరికి తీసుకొని వచ్చి భాగ్యలక్ష్మి వాళ్ళ ఇంట్లో పెడతారు. ఈ భాగ్యలక్ష్మికి పూజలు చేస్తే కనుక డబ్బులు వస్తాయని చెప్పి చెప్తారు. ఆ తర్వాత ఈ భాగ్యలక్ష్మి కొడుకు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతుంటాడు, సాయి ప్రణవ్ అతని పేరు. అతను ఇలాంటివన్నీ నమ్మరు, ఇవన్నీ కూడా అన్ని అబద్ధాలు, మూఢనమ్మకాలు అని చెప్పి వీళ్ళపైన తిరగబడతాడు. మా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని చెప్పి. అప్పుడు ఇతను ఉంటే కనుక మనకి పూజలు చేయనీయడు అనే ఉద్దేశంతో ఆ అబ్బాయిని తీసుకొని వెళ్తారు. చంపాలనే ఉద్దేశంతో బలవంతంగా కారులో తీసుకొని వెళ్ళిపోతారు, సియాజ్ కారులో. ఆ అబ్బాయిని కాపాడి ఆ ముద్దాయిలను అరెస్ట్ చేయడానికి వాళ్ళను వెంబడిస్తారు. గుప్త నిధులు వెలికి తీస్తామని, క్షుద్ర పూజలు చేస్తామని ఎవరైనా మోసాలకు పాల్పడుతుంటే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు. ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మొద్దని హెచ్చరించారు.